Hi students, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్ అండ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్ లో 120 పైగా టెట్ లో మార్కులు సాధించే విధంగా కోచింగ్ జరుగుతా ఉంది. ఉదయం మార్నింగ్ 8 నుండి 10 వరకు ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి కంటెంట్ జరుగుతా ఉంది. రెగ్యులర్ గా ఈ 10 రోజులు 10 to 1 వరకు సైకాలజీ క్లాసులు నిర్వహించబడుతున్నాయి. మళ్ళీ లంచ్ తర్వాత 2 గంటల నుంచి 4 గంటల వరకు సైకాలజీ రీడింగ్ అవర్ మరియు 4 to 5 వరకు సైకాలజీలో ఎగ్జామ్ పెట్టేసి ఈ 10 రోజుల్లో సైకాలజీని 30కి 30 మార్కులు తెచ్చే విధంగా మొదట సైకాలజీ కంప్లీట్ చేసుకోవడం, ఆ తర్వాత తెలుగు కంప్లీట్ చేసుకోవడం, ఆ తర్వాత ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకోవడం, ఆ తర్వాత కంటెంట్ కంప్లీట్ చేసుకోవడం, ఆ తర్వాత మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోవడం, ఇలా దశల వారీగా 5 దశల్లో 150 మార్కుల పోర్షన్ ని మనం టెట్ లో కవర్ చేయబోతున్నాం. అయితే మన 2 రాష్ట్రాల్లో సైకాలజీలో అనేకమైనటువంటి డిగ్రీలు సాధించి పీజీ చేసి ఖమ్మంలో సైకాలజీ సమాజానికి సార్ అధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి కొమ్మూరి నరసింహారావు సార్ గారు మన దగ్గర సైకాలజీ చాలా అద్భుతంగా బోధిస్తున్నారు. అయితే ఈ సైకాలజీలో 30కి 30 మార్కులు సాధించాలంటే ఏం చేయాలి, అసలు ఈ సైకాలజీలో ఏమేమి ఉంటాయి, మనం సార్ మాటల్లో విందామని చెప్పి నేను చెప్తున్నాను. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ 30కి 30 మార్కులు మనం సైకాలజీ సాధించాలి. అసలు ఎన్ని యూనిట్లు ఉంటాయి, ఒక్కొక్క యూనిట్ లా ఎన్ని మార్కులు వస్తాయి, సో దాన్ని కొద్దిగా ఒక 2-3 మినిట్స్ లో చెప్తే సో మన పాత విద్యార్థులకు కూడా తెలుసు అని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నా. అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్. నేను మీ కొమ్మూరి నరసింహారావు. మనం టెట్ కు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది. మరి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి మనం చూస్తే మనకు 30 మార్కులు ఉంటాయి. చాలా మంది ఏంటంటే బాగా చదువుతారు కానీ మరి సైకాలజీకి వచ్చే వరకు ఏంటంటే కొంత టెన్షన్, ఆందోళన వల్ల సరిగా చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి దీంట్లో ప్రధానంగా మనకు టెట్ సిలబస్ పరంగా చూసినప్పుడు మనకి 3 భాగాలుగా ఉంటుంది. మరి ఏంటా 3 భాగాలంటే, ఒకటి శిశు వికాసం ఉంటుంది, రెండోది అభ్యసనంపై అవగాహన అనేటువంటి టాపిక్ ఉంటుంది, అభ్యసనంపై అవగాహన. మూడోది బోధనా శాస్త్రం, పెడగాజీ అంటాము లేదా అధ్యాపన శాస్త్రం అంటాము. ఈ 3 ప్రధానమైనటువంటి టాపిక్స్ ఉంటాయి. మరి మనకి 30 మార్కులకి 30 మార్కులు స్కోర్ చేయాలి. అదే విధంగా రేపు డిఎస్సిలో కూడా మనకు సైకాలజీ ఉంది కాబట్టి, అది ఏపీ తెలంగాణలో రెండిట్లో సైకాలజీ ఉంది కాబట్టి ఇక్కడ మంచిగా ప్రిపరేషన్ చేస్తే మీకు 2 సార్లు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీంట్లో శిశు వికాసంలో ప్రధానంగా మనకి పెరుగుదల వికాసం అనేటువంటి టాపిక్ ఉంటుంది, పెరుగుదల వికాసం ఉంటుంది. నెక్స్ట్ రెండోది వైయక్తిక భేదాలు టాపిక్ ఉంటుంది, వైయక్తిక భేదాలు. నెక్స్ట్ మూడోది మూర్తిమత్వం. మరి సుమారుగా దీంట్లో 10 నుండి 12 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఈ 10 నుండి 12 మార్కుల్లో కూడా మొత్తంగా చదువుతూ, అంటే సిలబస్ మొత్తం చదవాలి, కాకపోతే ప్రధానంగా కొన్ని టాపిక్స్ మీద మీరు బాగా శ్రద్ధ పెడితే, ఎందుకంటే ప్రీవియస్ గా మనకు టెట్ లో ఇచ్చినటువంటి బిట్స్ అన్నిటిని కూడా పరిశీలిస్తే ప్రధానంగా కొన్ని టాపిక్స్ మీదనే ఎక్కువ సార్లు రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా పెరుగుదల వికాసం చూస్తే దీంట్లో పెరుగుదల వికాస నియమాల మీద తప్పనిసరిగా ప్రతి ఎగ్జామ్ లో కూడా అసలు ఆ క్వశ్చన్ లేకుండా మనకి ఎగ్జామ్ ఉండదు. కాబట్టి వికాస నియమాలు ఒక 10-12 ఉంటే బాగా చదవాల్సి ఉంటుంది. అదే విధంగా పియాజే చెప్పినటువంటి సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో తప్పనిసరి క్వశ్చన్ వస్తుంది. అదే విధంగా కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించి మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనం ఎరిక్ ఎరిక్సన్ చెప్పినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం, ఈ ఎరిక్ ఎరిక్సన్ చెప్పినటువంటి సిద్ధాంతం నుండి కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ 4 తప్పనిసరిగా మీకు 4 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు అదనంగా ఒక్కోసారి నోమ్ చామ్స్కీ చెప్పినటువంటి భాషా వికాస్ సిద్ధాంతాన్ని కూడా బాగా చదవాలి. తర్వాత మనకి మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు ఉన్నాయి. ఈ మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతుల నుండి కూడా తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది.
మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు. మరి వీటి నుండి కూడా తప్పనిసరిగా క్వశ్చన్ వస్తుంది. ఇట్లా సుమారుగా ఒక 5-6 క్వశ్చన్స్ మనకి పెరుగుదల వికాసంలో ఈ టాపిక్స్ నుండే రావటం జరుగుతుంది. దీంతో పాటు మీకు ఏదైతే ఎలిజబెత్ తర్లాక్ వికాస్ దశలు ఉన్నాయో ఆ 10 వికాస్ దశలో స్పెషల్ క్యారెక్టర్స్, ప్రతి దశలో కూడా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. ముఠా దశ అని కానీ, పూర్వ ముఠా దశ అని కానీ, అదేవిధంగా ఒత్తిడి, ప్రయాస, జగడాలతో కూడుకున్న దశ ఏదని కానీ, ఇట్లా కొన్ని అడుగుతూ ఉంటాడు. ఇట్లా ఓవరాల్ గా మనకి ఇవన్నీ కూడా చదివితే తప్పనిసరిగా ఒక 6 to 7 మార్క్స్ కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా వైయక్తిక భేదాలు. మరి వైయక్తిక భేదాల టాపిక్ లో చూస్తే మనం ప్రధానంగా వైయక్తిక భేదాలు రకాలు, వైయక్తిక భేదాలు రకాల మీద చాలా సార్లు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. తర్వాత దీంట్లో ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞా నిర్వచనాలు కావచ్చు, అదేవిధంగా ప్రజ్ఞా లక్షణాలు కానీ, తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాలు. ప్రజ్ఞా సిద్ధాంతాలు కూడా మనకి ఎక్కువగా ఏ సిద్ధాంతం గురించి ఎవరు చెప్పారు అనేది ప్రజ్ఞా సిద్ధాంతాలు అడుగుతున్నాడు. అదేవిధంగా ప్రజ్ఞా పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షల నుండి కూడా తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్స్ అన్ని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరోగా ప్రిపరేషన్ చేయాలి. నెక్స్ట్ సహజ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ సహజ సామర్థ్యాలకు సంబంధించి సహజ సామర్థ్య మాపనాలు ఏవైతే ఉన్నాయో 3 రకాలని చెప్పుకుంటాం, వాటికి సంబంధించి కూడా బాగా చదవాలి. నెక్స్ట్ క్రియేటివిటీ, సృజనాత్మకత. సృజనాత్మకతలో ఎక్కువ సార్లు అడుగుతున్న ప్రశ్న ఏది అంటే సృజనాత్మక ప్రక్రియ, ప్రాసెస్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఆఫ్ క్రియేటివిటీ మీద ఎక్కువ సార్లు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ వైఖరులు. వైఖరులకు సంబంధించి మనం చూస్తే వైఖరి మాపనాలు, ఏ మాపని ఏమంటారు అనే దాని మీద ఎక్కువ సార్లు అడగటం జరుగుతుంది. ఆ వైఖరి మాపనలకు సంబంధించి బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రధానంగా ఈ టాపిక్స్ లో నుండి ఎక్కువ సార్లు క్వశ్చన్ అడుగుతున్నటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మూడోది మూర్తిమత్వం. మరి మూర్తిమత్వంలో మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏవైతే ఉన్నాయో దీని మీద చాలా సార్లు క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత మూర్తిమత్వ సిద్ధాంతాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు తప్పనిసరిగా చదవాలి. దాంట్లో ముఖ్యంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి సిద్ధాంతం బాగా చదవాలి. నెక్స్ట్ మూర్తిమత్వ పరీక్షలు. ఈ మూర్తిమత్వ పరీక్షల్లో ప్రధానంగా మనకి అప్రక్షేపక పరీక్షలు ఉంటాయి, అదేవిధంగా ప్రక్షేపక పరీక్షలు ఉంటాయి. వీటి మీద బాగా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఏదైతే ఈ ఫస్ట్ శిశు వికాసం ఉందో ఈ శిశు వికాసానికి సంబంధించి ఈ అంశాల మీద పట్టుంటే ఖచ్చితంగా మంచిగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండోది అభ్యసనం అవగాహన అంటున్నా. ఈ అభ్యసనం అవగాహనలో అభ్యసనం యొక్క లక్షణాల మీద ప్రశ్న అడుగుతాడు. అభ్యసనం లక్షణాలు అదేవిధంగా నిర్వచనాలు బాగా చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు ఏంటి, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల మీద అడుగుతూ ఉంటాడు. తర్వాత అభ్యసన బదలాయింపు, అంటే ఒక స్థితిలో నేర్చుకున్న జ్ఞానము వేరొక స్థితిలో అన్వయించబడుతుంది. దీన్నే మనం అభ్యసన బదలాయింపు అంటాము. ఈ అభ్యసన బదలాయింపు టాపిక్ కూడా బాగా చదవాలి. తర్వాత ప్రధానంగా ఏంటంటే సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల మీద తప్పనిసరిగా 4 బిట్లు గాని ఒక్కోసారి 5 బిట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది టెట్ పరంగా. కాబట్టి సిద్ధాంతాల్లో ఏమేమి చదవాలి అంటే శాస్త్రీయ నిబంధనం బాగా చదవాలి. అన్నీ ఇంపార్టెంటే, కానీ ఎక్కువ సార్లు అడిగేది ఏంటంటే శాస్త్రీయ నిబంధనం కావచ్చు, కార్యసాధక నిబంధనలో పునర్బలన నియమాలని ఉంటాయి. ఆ పునర్బలన నియమాల మీద ఎక్కువ సార్లు ప్రశ్న అడుగుతున్నాడు. శాస్త్రీయ నిబంధనలోనే గంట మోగించడానికి ముందు గంట మోగించిన తర్వాత ఏముంటుంది ఏందనే దాని మీదనే ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఇక్కడైతే పునర్బలన నియమాల మీద ఎక్కువ అడుగుతున్నాడు. అదే విధంగా యత్నదోష అభ్యాసనం, తారండేకి చెప్పినటువంటి యత్నదోష అభ్యాసనంలో ప్రధాన అభ్యాసన నియమాలు ఉన్నాయి. మరి ఏంటి అవి? సంసిద్ధత నియమము, అదే విధంగా మనకి ఫలిత నియమం, అదే విధంగా అభ్యాస నియమం. ఈ 3 నియమాల మీద ఎక్కువ సార్లు అడుగుతూ ఉన్నాడు. ఇది చదువుకోవాలి. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం మీద అడుగుతా ఉంటాడు గెస్టాల్ట్ వాదానికి సంబంధించి. ముఖ్యంగా ఏదైతే వైగాడ్స్కి చెప్పిండో వైగాడ్స్కి చెప్పినటువంటి నిర్మాణాత్మక సిద్ధాంతం మీద కూడా ప్రశ్నలు అడుగుతాడు. తర్వాత బండూరా చెప్పినటువంటి పరిశీలన అభ్యసనం. ఇట్లా ఈ సిద్ధాంతాలన్నీ కూడా బాగా చదువుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చదివితే తప్పనిసరిగా మంచి స్కోర్ వస్తుంది. దీంతో పాటు ప్రేరణ, ప్రేరణ అంటే ఏంటి, ఆ ప్రేరణకు సంబంధించిన రకాల మీద కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇది అభ్యసనంపై అవగాహనకు సంబంధించినటువంటి ఇది. మరి దీంతో పాటు మనకి స్మృతి విస్మృతి,
స్మృతి విస్మృతి. ఈ స్మృతి విస్మృతి మీద కూడా కనీసం 1 లేదా 2 బిట్లు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్మృతిని పెంపొందించే పద్ధతులు కానీ, స్మృతి రకాలు కానీ, విస్మృతి కలగడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలు ఎక్కువగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మూడవది బోధనా శాస్త్రం. మరి ఈ బోధనా శాస్త్రానికి సంబంధించి మనకి ఏదైతే పెడగాజీ ఉందో, పెడగాజీలో ఒకటి సిడబ్ల్యూఎస్ఎన్, ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి పిల్లల విద్య బాగా చదవాలి. నెక్స్ట్ రెండోది ఆర్టీఈ 2009, ఆర్టీఈ 2009 విద్యా హక్కు చట్టం మీద తప్పనిసరి క్వశ్చన్ అడుగుతాడు. అదేవిధంగా మూడోది ఎన్సెప్ 2005, ఎన్సెప్ 2005 నుండి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ నాలుగోది ఎన్ఈపి 20, ఇంతకు ముందు అడగలేదు కానీ ఇప్పుడు కంపల్సరీగా ఎన్ఈపి మీద క్వశ్చన్ అడుగుతాడు. ఎన్ఈపి 2020కి సంబంధించి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ బాలల హక్కులు, బాలల హక్కుల మీద కూడా మనకి ప్రధానమైన బాలల హక్కులు 4 ఉన్నాయి. ఆ 4 మీద మనకి థరో నాలెడ్జ్ అనేది ఉండాలి. కాబట్టి ఇది కూడా మనం మంచిగా నేర్చుకోవాలి. నెక్స్ట్ మార్గదర్శకత్వం మంత్రణం, మార్గదర్శకత్వం మంత్రణం. దీంట్లో ఎక్కువగా మంత్రణం మీద అడుగుతూ ఉన్నాడు. ముఖ్యంగా మంత్రణం, ఏ మంత్రణాన్ని ఎవరు చెప్పారు అనే దాని మీదనే చాలా సార్లు క్వశ్చన్ అడుగుతున్నటువంటి సందర్భం ఉంది. అది చదవాలి. నెక్స్ట్ నాయకత్వం రకాలు, నాయకత్వం రకాలు, నాయకత్వం రకాల మీద కూడా చాలా సార్లు అడుగుతున్నాడు. వీటితో పాటు ఇక మీకు మెథడాలజీ రిలేటెడ్ కూడా 1 బిట్టు లేదా 2 బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మెథడాలజీ బాగా చదివితే, ఎక్కడ చదివితే మెథడాలజీలో మంచిగా పనికి వస్తుంది, లేదా మెథడాలజీలో చదివితే ఇక్కడ కూడా ఏది మూల్యాంకనం అంటే ఏంటి, మూల్యాంకనం రకాలు కావచ్చు, అదేవిధంగా బోధన ప్రణాళికలు కావచ్చు, అదేవిధంగా బోధనా దశలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇవన్నీ కూడా మీకు పెడగాజీలో ఉంటాయి, ఇవన్నీ మెథడాలజీలో కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కడ చదివితే అక్కడ, అక్కడ చదివితే ఇక్కడ 2 రకాలుగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రధానంగా ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు చదివితే ఖచ్చితంగా 30కి 30 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనం క్లాస్ చెప్పేటప్పుడు కూడా మరి దీనికి సంబంధించిన షార్ట్ కట్స్ కావచ్చు, ఏ క్వశ్చన్ ని ఎలా అడుగుతున్నారు, ప్రీవియస్ గా ఎలా అడిగారు అనే దాని మీద కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశాలు మనకి రైట్ పాత్ యాప్ లో రికార్డెడ్ క్లాసెస్, అదేవిధంగా లైవ్ మెంటర్షిప్ కూడా మనం అందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్ లో మరి కంప్లీట్ గా సైకాలజీకి సంబంధించి ఒక 10 days ప్రోగ్రామ్ కూడా ప్రతిరోజు 10 to 1 జరుగుతుంది. ఆఫ్టర్ ఈవినింగ్ మీకు దీనికి సంబంధించినటువంటి హౌ టు రీడ్ అనేది కావచ్చు, లేదా దీని మీద క్వశ్చన్ అనాలిసిస్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసినటువంటి డిఈడి బిఈడి స్టూడెంట్స్ కి చెప్పండి. మన ఎస్ఎస్వి కోచింగ్ సెంటర్ లో చాలా క్వాలిటీతో కూడినటువంటి కోచింగ్ అనేది అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా 120 అబవ్ మార్క్స్ వచ్చే విధంగా మేము మీకు శిక్షణ అనేది అందిస్తాం. కాబట్టి మన కోచింగ్ సెంటర్ని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.